హలో అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. క్రిప్టో ఆప్షన్ ట్రేడింగ్లో ఇవాళ మరొక స్ట్రాటజీ తెలుసుకుందాం. ఆప్షన్ బయింగ్ అండ్ అదేవిధంగా క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. బిట్ కాయిన్ అండ్ ఇథీరియం. అండ్ చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనం బిట్ కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. సో బిట్ కాయిన్ అయితే మనకి డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ అయ్యి కనిపిస్తుంది. అండ్ మనము ఇక్కడ లోవర్ హైస్ అండ్ లోవర్ లోసే కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్లీ మనం లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను లో వచ్చేసి మనకి 24,000 వరకు ఉంది అని చెప్పి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి కంటిన్యూస్లీ లాస్ట్ వీక్ నుంచి చూస్తే కన్సాలిడేషన్ రేంజ్లోనే మార్కెట్ ఉంది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. సో హిస్టారికల్ డేటా కూడా చూద్దాం. సో ఇది లాస్ట్ వీక్ కూడా మీకు చూపించాను హిస్టారికల్ డేటా. అండ్ ఇదే లెవెల్ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. 29,320లో ట్రేడ్ అవుతుంది. అండ్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ అనేది బిట్ కాయిన్ సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే మార్కెట్ ఇలా డౌన్ ట్రెండ్ వచ్చిందో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. 40,000 లెవెల్ వరకు కూడా అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ కొంచెం కిందికి వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. 52,000 లెవెల్ వరకు కూడా వెళ్ళింది. ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉన్నాం 29,328 లెవెల్ దగ్గర. సో ఇక్కడ మార్కెట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ గా చూస్తే కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి అప్ సైడ్ 34,000 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి బిట్ కాయిన్ 25,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ కూడా రావచ్చు. బిట్ కాయిన్ డైలీ టైం ఫ్రేమ్ లో కన్సాలిడేషన్ జరుగుతుంది ప్రస్తుతానికి. సో ఇదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అవ్వచ్చు బిట్ కాయిన్. అండ్ అదేవిధంగా మనం ఇథీరియం కూడా అనాలిసిస్ చేసుకుందాం. ఇథీరియం కూడా సిమిలర్ అనాలిసిస్ కనిపిస్తుంది నాకు. సేమ్ అది కూడా కన్సాలిడేషన్ జరుగుతుంది. లాస్ట్ వీక్ నుంచి చూస్తుంటే కనుక లాస్ట్ వీక్ మనకు ఒక ఫాల్ అనేది జరిగింది. అండ్ ఇక్కడ మనకు 1700 వరకు లో వచ్చింది ఇథీరియం కూడా. ఎప్పుడైతే ఈ ఛానల్ బ్రేక్ డౌన్ అయిందో మనకి డౌన్ సైడ్ 1700 వరకు కూడా మార్కెట్ వెళ్ళింది. అండ్ ప్రస్తుతానికి మార్కెట్ అనేది కన్సాలిడేషన్ ఫేస్లో ఉంది. కంటిన్యూస్లీ చూడండి ఇదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది మనకి ఇథీరియం కూడా. అండ్ ఇప్పుడు మార్కెట్ అనేది ఈ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఒక కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఇదర్ అప్ సైడ్ అన్న బ్రేక్అవుట్ అవ్వచ్చు, ఇదర్ డౌన్ సైడ్ అన్న బ్రేక్ డౌన్ అవ్వచ్చు. సో దీన్ని బట్టి మనం ఒక స్ట్రాటజీ కూడా వేసుకుందాం. అండ్ ప్రస్తుతానికి దీనిలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఇథీరియంలో చూసుకుంటే కనుక. అండ్ ఇది అప్ సైడ్ మనకి 2200 అండ్ 2400 అనేది రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్ ఇప్పుడు 1975లో ట్రేడ్ అవుతుంది కాబట్టి 1800 అండ్ 1700 అనేది సపోర్ట్స్ ఉన్నాయి ఇథీరియంలో. సో ఇక్కడ లోవర్ హై అండ్ లోవర్ లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. డౌన్ సైడ్ ట్రెండ్ కనిపిస్తుంది. అండ్ ఇది కూడా హిస్టారికల్ డేటా ప్రకారం మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ అయింది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ చేస్తుంది. అండ్ ఇక్కడ సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఈ సిమెట్రికల్ ప్యాటర్న్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఒకటి వేసుకోవచ్చు. అది వచ్చేసి లాంగ్ స్ట్రాడిల్ ఆల్రెడీ మీకు ఒక ఇది చెప్పాను, షార్ట్ స్ట్రాడిల్ చెప్పాను ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి లాంగ్ స్ట్రాడిల్ అనమాట. సో లాంగ్ స్ట్రాడిల్ ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ కాల్ని అండ్ పుట్ని మనం బై చేస్తాం. అండ్ సిఈని పిఈని రెండింటిని బై చేస్తాం. షార్ట్ స్ట్రాటజీ ఏంటంటే సెల్ చేస్తాం. సో ఇది ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ కాబట్టి మనం ఇక్కడ కాల్ని బై చేద్దాం, పుట్ని బై చేద్దాం. సో ఇక్కడ మనకి 1975లో ట్రేడ్ అవుతుంది. సో వెరీ క్లోజ్ ఉన్న స్ట్రైక్ వచ్చేసి 2000 స్ట్రైక్ని తీసుకుందాం, అంటే $2,000 స్ట్రైక్ని. అండ్ $2,000 స్ట్రైక్ కాల్ని పుట్ని రెండుని బై చేస్తే లాంగ్ స్ట్రాడిల్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీ అనేది నేను పే ఆఫ్ డయాగ్రామ్ పెట్టి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకి ఈ స్ట్రాటజీలో ఏంటంటే లాస్ ఎక్కడ వస్తుంది, ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది చార్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే కన్సాలిడేషన్ జరుగుతుంది అనుకోండి మార్కెట్, సో మనకి అనేది లాస్ వస్తుంది. ఎందుకు అంటే సిఈలో పిఈలో రెండిట్లో మనకి ప్రీమియం అనేది డికే అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి $78లో ఉందనుకోండి, ఇది వచ్చేసి $96లో ఉందనుకోండి. ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఇదే లెవెల్లో కన్సాలిడేషన్ జరుగుతుంది అనుకోండి, దీంట్లో కూడా డికే అవుతుంది. ఇది వచ్చేసి మనకి $50 అవుతుంది, ఇది వచ్చేసి మనకి $60 అవుతుంది. సో బోత్ సైడ్స్ అనేది మనకి లాస్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ స్ట్రాటజీ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కాబట్టి ఇదర్ ఇక్కడన్నా కిందికైనా బ్రేక్అవుట్ అవ్వచ్చు, లేకుంటే పైకైనా బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఒకవేళ మార్కెట్ ఎక్కడైనా బ్రేక్అవుట్ అయినా కూడా ఈ ప్యాటర్న్ అంటే ఏదైతే మనం స్ట్రాటజీ చేస్తున్నామో లాంగ్ స్ట్రాటజీలో సో మనకు అనేది ప్రాఫిట్ వస్తుంది. ఒక సైడ్ అనేది మనకి లాస్ వస్తుంది, ఒక సైడ్ అనేది అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది ఆప్షన్ బయింగ్లో. ఎగ్జాంపుల్గా మనకి సిఈ వచ్చేసి ఇది 300 అయ్యింది అనుకోండి. సో ఇక్కడ అయితే మనకి $96 అవుతుందో అది మనకి దీంట్లో మైనస్ అయిపోతుంది $96. సో రిమైనింగ్ వచ్చేసేసి మనకి ప్రాఫిట్ ఉంటుంది. సో సేమ్ లైక్ మనకి సిఈ
మనకి డౌన్ వచ్చింది, పిఈ మనకి పెరిగింది అనుకోండి, సిఈలో ఏదైతే ప్రీమియం ఉందో అది మనకి లాస్ వస్తుంది, మనకి పిఈ ప్రీమియం అనేది అన్లిమిటెడ్ పెరుగుతుంది కాబట్టి అది మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఇది బ్రేక్అవుట్, ఎక్కడైనా బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి మనం ఈ స్ట్రాటజీలో ఉండొచ్చు లాంగ్ స్ట్రాటజీలో. సో ఇది మనం పే ఆఫ్ చార్ట్ ఏసీ చూసుకుందాం. సో నేను Delta.Exchange మీదకి వెళ్ళి చూపిస్తాను. సో Delta.Exchange ఓపెన్ చేసుకున్నాను. ఇంకా మీరు Delta.Exchangeలో అకౌంట్ ఓపెన్ చేయకుంటే రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. అండ్ అదేవిధంగా రిఫరల్ కోడ్ కూడా యూస్ చేయండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు, అండ్ మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది 6 months వరకు. అండ్ మనకి Delta.Exchange గురించి క్లియర్గా బిగినర్ వీడియో ఒకటి చేశాను, అది చూసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో Delta.Exchange పైన మనం ఆప్షన్ స్ట్రాటజీ ఎలా వేసుకోవాలో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనకి స్ట్రాటజీ బిల్డర్ పైన కూడా నేను చూపిస్తాను. సింపుల్గా మీరు Delta.Exchange ఓపెన్ చేసిన తర్వాత మీరు మార్కెట్స్ ఉంటుంది, ట్రేడ్ ఉంటుంది, ఆప్షన్స్ ఉంటుంది. సో మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కాయిన్స్ అన్నీ కూడా వస్తాయి. సో మీరు బిట్కాయిన్లో వేయాలనుకుంటే స్ట్రాటజీ బిట్కాయిన్లో వేసుకోవచ్చు, ఇథెరియంలో వేయాలంటే ఇథెరియంలో వేసుకోవచ్చు. బట్ మనం మోస్ట్లీ ఇథెరియంలో వేస్తాం కాబట్టి నేను ఇథెరియం సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఎక్స్పైరీస్ ఉంటాయి. సో ఏదైనా ఎక్స్పైరీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డైలీ ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది, వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సో ఇక్కడ 21st మే కనిపిస్తుంది. సో ఇవాళ డేట్ 21st మే. సో ఇవాళ కూడా ఎక్స్పైరీ ఉంది. సో రేపు కూడా ఎక్స్పైరీ ఉంది 22nd మే. మనం 27th మేని సెలెక్ట్ చేసుకుందాం. సో వీక్లీ ఎక్స్పైరీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను మనం 2000 స్ట్రైక్ని మనం సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే ప్రైస్ అనేది వెరీ క్లోజ్లో ఇప్పుడు 1978లో ట్రేడ్ అవుతుంది. సో మనకి 2000 అనేది ఏటీఎం స్ట్రైక్ కాబట్టి, అండ్ మనకి ఇది ఈజీగా ఇన్ ద మనీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం 2000 స్ట్రైక్ని సెలెక్ట్ చేసుకుందాం. అండ్ 2000లో కాల్ వచ్చేసి 77.80 మనకి ఆస్క్ ప్రైస్ ఉంది. అండ్ బిడ్ ప్రైస్ వచ్చేసి 71.10. మనకి ఆల్మోస్ట్ ఆల్ $75 to $77 మనకి కాల్ ఉంది. అండ్ అదేవిధంగా పుట్ వచ్చేసి మనకి $98.90 అండ్ $99 అనుకోండి. సో ఈ బోత్ని మనం బై చేస్తాం, కాల్ని బై చేస్తాం, పుట్ని బై చేస్తాం. సో ఈ స్ట్రాటజీ అనేది మనము స్ట్రాటజీ బిల్డర్ పైన ఇంప్లిమెంటేషన్ చేద్దాం. అండ్ ఇక్కడ రిసోర్సెస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత స్ట్రాటజీ బిల్డర్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నేను ఓపెన్ చేసుకున్నాను కాబట్టి మీరు క్లిక్ చేయలేదు. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్ చైన్ మీదకి వచ్చిన తర్వాత ఈడ ఎక్స్పైరీ అని ఉంటుంది. ఈ ఎక్స్పైరీ మీకు సెలెక్ట్ చేసుకొని ఈడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక్క పెన్నీ కూడా మీకు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు స్ట్రాటజీస్ అన్నీ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఎక్స్పైరీ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఎక్స్పైరీ మీద స్ట్రాటజీ చేసుకుంటున్నారో ఆ స్ట్రాటజీ డే సెలెక్ట్ చేసుకొని, సో మనం అయితే 27th మే సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి 7 days ఉంది. సో 7 days ఎక్స్పైరీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ సైడ్ కాల్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ పుట్స్ ఉన్నాయి. సో మనం $2000 ఏదైతే స్ట్రైక్ ఉందో దాన్ని బై చేద్దాం అనుకుంటున్నాం, కాల్ని పుట్ని. సో ఇక్కడ నేను బై చేసి చూపిస్తాను. $2000 ఫస్ట్ కాల్ బై చేసుకుందాం. అండ్ క్వాంటిటీ వచ్చేసి మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఇథెరియం వచ్చేసి 100 క్వాంటిటీకి 1 ఇథెరియం అనమాట. సో 1 ఇథెరియం ప్రైజే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓవరాల్గా. సో నేను 1 ఇథెరియం క్వాంటిటీ 100 కాబట్టి నేను 100 మెన్షన్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు తక్కువ కూడా పెట్టుకోవచ్చు, 10 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, 50 పెట్టుకోవచ్చు, 25 కూడా పెట్టుకోవచ్చు. ఆ క్లెయిమ్ లేదు మనకి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మన మినిమం క్వాంటిటీ 50 పెట్టుకోవాలి, బ్యాంక్ నిఫ్టీలో 25 పెట్టుకోవాలి. అలా అయితే ఇక్కడ అయితే ఏం లేదు Delta.Exchangeలో. అండ్ ఇక్కడ మనం 100 క్వాంటిటీ నేను పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను కాల్ బై చేసుకున్నాను. దాని తర్వాత పుట్ వచ్చేసి పుట్ని కూడా బై చేసుకుందాం 2000 స్ట్రైక్. సేమ్ ఇక్కడ కూడా నేను 100ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను 100 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, కాల్ని బై చేశాను అండ్ పుట్ని బై చేశాను 100 క్వాంటిటీ వచ్చేసి. అండ్ ఇక్కడ ఎంట్రీ ప్రైజెస్ వచ్చేసి నాకు కాల్ వచ్చేసి $77 పడ్డది, పుట్ వచ్చేసి $99.7 పడ్డది. సో ఓవరాల్గా రెండు ప్లస్ చేసామనుకోండి $177 మనకి లాస్ ఉంటుంది. ఒకవేళ లిమిటెడ్ లాస్, ఆప్షన్ బయింగ్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ, లాస్ అనేది లిమిటెడ్ ఉంటుంది, ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్లో ఏంటంటే ప్రాఫిట్ అనేది లిమిటెడ్ ఉంటుంది, లాస్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. సో ఆప్షన్ బయింగ్లో జస్ట్ మనం $177 అంటే 200 క్వాంటిటీ పెట్టుకున్నాను ఇక్కడ. 200 క్వాంటిటీకి నాకు $177 వస్తున్నాయి లాస్. సో ఇక్కడ మార్కెట్ అనేది ఒకవేళ $300, ఒకవేళ నాకు ఇప్పుడు కాల్ వచ్చేసి ఇంద మనీకి అయ్యింది అనుకోండి, ఇంద మనీకి వచ్చేసి అప్ సైడ్ మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఎగ్జాంపుల్ చార్ట్ మీదకి వద్దాం. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి $2000లో ట్రేడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యింది మార్కెట్, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యింటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది మార్కెట్. సో 2200 2400 వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు నేనైతే కొన్న ప్రైస్ 2000 స్ట్రైక్ ప్రీమియం వచ్చేసి మనకి $77లో పడ్డది కదా. సో $77 అండ్ అదేవిధంగా పిఈ వచ్చేసి మనకి
$99 అనుకోండి. ఈ రెండు మనకి ప్లస్ చేసి అప్రాక్సిమేట్లీ రాస్తున్నాను ఇక్కడ $177 పడ్డది. సో ఇక్కడ మనకి $400 కాల్ వెళ్ళింది అనుకోండి అప్ సైడ్. దీంట్లో నుంచి $177 తీస్తే మనకి అయితే మైనస్ అయిపోతుంది ఈ $400, మిగతా అనేది మన ప్రాఫిట్. సో క్లియర్గా అండి, ఇది మనకి స్ట్రాటజీ. ఒకవేళ మనకి పుట్ సైడ్ మార్కెట్ వెళ్ళింది అనుకోండి, డౌన్ సైడ్ వెళ్ళింది మార్కెట్, సో మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళింది అనుకోండి, పుట్ ప్రీమియం కూడా పెరుగుతుంది. సో పుట్ ప్రీమియం మనకి ఇన్ ద మనీకి వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్గా పుట్ ప్రీమియం వచ్చేసి $300 వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి -$177 తీసామనుకోండి, సో అప్పుడు కూడా మనకు ప్రాఫిట్. బోత్ సైడ్స్ మనం ఎక్కడున్నా కూడా ఈ స్ట్రాటజీలో ప్రాఫిట్ ఉంటాం. బట్ ఒక్కటే దగ్గర మనకి లాస్ అవుతుంది, ఇది కన్సాలిడేషన్ జరగకూడదు. కన్సాలిడేషన్ జరిగితే ఈ స్ట్రాటజీ లాస్ వస్తుంది. ఈ స్ట్రాటజీ అనేది మనం ఎందుకు వేస్తున్నామంటే ఇక్కడ మనకి ఈదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ స్ట్రాటజీ మనం ఎప్పుడు వేసుకోవాలంటే ఆఫ్టర్ కన్సాలిడేషన్ వేయొద్దు, కన్సాలిడేషన్ ఉన్నప్పుడు వేయాలి. కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు మనం ఈ స్ట్రాటజీ వేసుకుంటే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనం ఇలా ఇక్కడ దగ్గర వేసామనుకోండి, సో ఈ రేంజ్లో మనం వేసుంటే మనకి ప్రాఫిట్. ఇక్కడ మనకి ఏదైతే ఈ రేంజ్లో మనం వేస్తుంటే ఇక్కడ మనకైతే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, ఇక్కడ మనకు ప్రాఫిట్. ఒకవేళ మార్కెట్ అనేది మీరు కన్సాలిడేషన్, ఇక్కడ మార్కెట్ మొత్తం కన్సాలిడేషన్ జరిగింది, ఇక్కడ మీరు స్ట్రాటజీ వేశారు, ఇక్కడ కన్సాలిడేషన్ లెవెల్లో ఉంది మొత్తం, సో లిటిల్ బిట్ ప్రాఫిట్ ఉంటుంది. లేదు మనకి ఇక్కడే ఇదే రేంజ్లో మీరు స్ట్రాటజీ వేశారనుకోండి, ఎక్స్పైరీ మొత్తం కూడా ఇదే రేంజ్లో అయిపోతే లాస్లో ఉంటారు. ఒకవేళ మార్కెట్ అనేది స్లైట్లీ బ్రేక్ డౌన్ అయినా కూడా మీరు ప్రాఫిట్లో ఉంటారు. బట్ మీరు ఏంటంటే ఈ కన్సాలిడేషన్ రేంజ్లో మీ స్ట్రాటజీ ఉండకూడదు. ఇది మీరు స్ట్రాటజీ కన్సాలిడేషన్ లెవెల్లో ఉన్నప్పుడు వేయాలి. ఇప్పుడు మనకి కన్సాలిడేషన్ లెవెల్ ఉంది కాబట్టి నేను ఈ స్ట్రాటజీ చెప్తున్నాను. ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయిందనుకోండి మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడైనా బ్రేక్అవుట్ కానీ కిందికైనా బ్రేక్అవుట్ కానీ ఈ స్ట్రాటజీలో ప్రాఫిట్ వస్తుంది. బట్ మార్కెట్ అనేది కన్సాలిడేషన్లో మాత్రం క్లోజ్ అయితే మాత్రం మనకి లాస్ వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా మీరు ఈ లాస్ నుంచి కూడా మీరు ప్రాఫిట్ చేయాలి అనుకుంటే కనుక సో లిమిటెడ్గా మీరు ఎక్కడైతే పొజిషన్ అనేది మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, సపోజ్ మార్కెట్ కాల్ వెళ్తుంది అనుకోండి, మీరు పుట్ని ఎగ్జిట్ అయిపోండి. సో కాల్లో ఉండొచ్చు. ఒకవేళ మనకి మార్కెట్ పుట్ సైడ్ డౌన్ సైడ్ వెళ్తుంది అనుకోండి, కాల్ని ఎగ్జిట్ చేసేస్తే మీకు లాస్ అనేది లిమిటెడ్ అయిపోతుంది. మీరు ఏదైతే డైరెక్షన్లో ఉండాలనుకుంటున్నారో ఆ డైరెక్షన్లో కూడా ఉండొచ్చు. సో ఇక్కడ పే ఆఫ్ చార్ట్ కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి పే ఆఫ్ చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా, సింపుల్ అండి. లాంగ్ స్ట్రాటజీలో మనం వేసే స్ట్రాటజీలో మనం ఏదైతే రేంజ్లో మార్కెట్ ఉందో ఆ రేంజ్లో ఉందనుకోండి మనకి లాస్ వస్తుంది. రేంజ్ దాటి మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ వెళ్ళినా మనకి ప్రాఫిట్ ఉంటుంది, లేదా మనకి డౌన్ సైడ్ వెళ్ళినా కూడా ప్రాఫిట్ ఉంటుంది. పే ఆఫ్ చార్ట్ మీద క్లియర్గా అర్థమవుతుంది చూడండి. మార్కెట్ ఇదే రేంజ్లో మనకి ఎక్స్పైరీ వరకు క్లోజ్ అయింది అనుకోండి, $171 లాస్ వస్తుంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి $200 వరకు ప్రాఫిట్ ఉంది. అదర్వైజ్ డౌన్ సైడ్ వెళ్ళినా కూడా $200 వరకు కూడా ప్రాఫిట్ ఉంది. సో ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ కావాల్సి వస్తే కూడా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, లాస్ని కట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి పుట్ని ఎగ్జిట్ చేయండి. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అనుకోండి కాల్ని ఎగ్జిట్ చేయండి. సో లాంగ్ స్ట్రాటజీ అలాగే ఉంచాలనుకున్నా కూడా అలాగే ఉంచవచ్చు. బట్ మీ లాస్ అనేది ఇక్కడ మీరు కౌంట్ చేసుకోండి. మీకు -$177 అయితే వస్తుంది. నేను 200 క్వాంటిటీకి పెట్టాను. సో మీరు మీ అంత క్వాంటిటీ బిలో పెట్టుకోవచ్చు, మీకు ఎంత కావాల్సి వస్తే అంత క్వాంటిటీ పెట్టుకోవచ్చు. ఈవెన్ బిట్కాయిన్లో వేయొచ్చు. అండ్ మీరు డైలీ ఎక్స్పైరీలో కూడా ఈ స్ట్రాటజీ టెస్ట్ చేయొచ్చు. సో అది మీ మీద ఉంటుంది. మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి మీరు స్ట్రాటజీ బిల్డర్ పైన. అండ్ నేనైతే ఆల్రెడీ చాలా స్ట్రాటజీస్ చెప్పాను ఇప్పటి వరకు. షార్ట్ స్ట్రాంగిల్ చెప్పాను అండ్ షార్ట్ స్ట్రాడల్ చెప్పాను. ఇవాళ నేను ఆప్షన్ బయింగ్ లాంగ్ స్ట్రాడల్ చెప్పాను అండ్ బియర్ పుట్ స్ప్రెడ్ చెప్పాను అండ్ అదేవిధంగా బటర్ఫ్లై చెప్పాను. ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క స్ట్రాటజీ ప్రాక్టీస్ చేస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాతనే మీరు రియల్ టైం మార్కెట్స్లో ఏ టైంలో ఏ స్ట్రాటజీ అన్నా కూడా మీకు నాలెడ్జ్ అనేది ఉంటుంది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి అండ్ క్రిప్టో ఆప్షన్ ట్రేడింగ్ ప్లేలిస్ట్లో మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు ఛానల్లో. సో వెళ్ళి చూడండి ఒకవేళ చూడకుంటే కనుక. అండ్ అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.